అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇవాల్టి వీడియోలో మహాశివరాత్రి పూజాపీఠాన్ని ఎప్పుడు కదుపుకోవాలి, నిత్య పూజా మందిరంలో చేసినా కూడా స్వామివారికి ఉద్వాసం చెప్పవలసి ఉంటుందా, ఏ మంత్రాన్ని చెప్తూ ఉద్వాసం చెప్పాలి, అలాగే పూజలో పడిన వస్తువులన్నింటినీ ఏం చేయాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఏదైనా సందేహం ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను డెఫినెట్గా మీ అందరికీ కూడా క్లారిటీ అనేది ఇస్తాను. అలాగే ఈ వీడియో లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ తప్పనిసరిగా లైక్ చేయండి. అయితే ఇక్కడ ఈ మందార పువ్వు ఉంది కదండి, నేను పూజా వీడియోని షేర్ చేసినప్పుడు చూసిన వాళ్ళకి ఎవరికైనా ఐడియా ఉంటుందేమో, ఆ వీడియో చూడండి. స్వామివారి పూజ చేస్తున్నప్పుడు స్వామివారి అనుగ్రహం వల్ల పూజ మధ్యలో పువ్వు కింద పడిందనమాట. ఇలా నేను ఏదైనా పూజల మధ్యలో ఈ పూలు ఇలా ఏదైనా పడితే కనుక అనుకోకుండా అలాంటివన్నీ దాచుకుంటూ ఉంటాను అనమాట. కాస్త డ్రై అయ్యే వరకన్నా అలా బీరువాలో పెట్టుకుంటూ ఉన్నాను. అందుకనే ఇక్కడ మీకు కూడా షేర్ చేస్తున్నాను. అయితే ఇక మనకి శివరాత్రి ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం నాడు మనం జరుపుకుంటున్నాం. ఉన్నంతలో ఎవరి శక్తికి తగ్గట్టుగా భగవంతుని మీద ధ్యానం చేసి అందరూ కూడా పూజన అనేది చేసుకోండి. తమ తమ శక్తి కొలిది స్వామివారికి అభిషేకాలు చేస్తూ ఉంటారు. అఖండ దీపాన్ని వెలిగించుకుంటూ ఉంటారు. పిండి ప్రమిదలు, రుద్రాక్ష దీపమని, కొబ్బరి దీపమని, అంటే నారికేళ దీపం అంటాం కదా, ఇలా రకరకాలుగా స్వామివారికి తమ భక్తి శ్రద్ధలను చాటుతూ కూడా పూజ అనేది చేసుకుంటూ ఉంటాం. శివలింగం ఉన్నవారైతే కనుక అభిషేకం చేసుకుంటూ ఉంటారు. ఉపవాసం జాగరణ ఉన్నవారు అఖండ దీపాన్ని వెలిగించుకుంటూ ఉంటారు. ఒకవేళ శివలింగం లేకపోతే మట్టి శివలింగం, అంటే పుట్టమన్నుతో చేసిన శివలింగం, అలాగే అన్నంతో చేసిన శివలింగం, ఇటువంటివి, లేదా రుద్రాక్షను పెట్టుకొని పూజను చేసుకోవచ్చు. అలా చేసుకుంటే కనుక రుద్రాక్ష కూడా అభిషేకం చేయొచ్చు. కానీ ఇదిగోండి ఇక్కడ పెట్టాను కదా, ఇలా రుద్రాక్షను పెట్టుకుని అభిషేకం చేయొచ్చు. కానీ మట్టి శివలింగం కానీ, అన్నంతో చేసిన శివలింగం కానీ, పసుపు శివలింగం, ఇటువంటివి చేస్తే మనం అభిషేకం చేయలేం. ఎందుకంటే కరిగిపోతుంది కదా. సో మనం తమలపాకుతో మాత్రమే చల్లుకోవాలి. నేను అభిషేకాలు షేర్ చేసినప్పుడు ఆ వీడియోలో ఒకసారి ఎలా చేయాలని చూపించాను. ఒకసారి చెక్ చేయండి, ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకుంటే కనుక. ఇంకా ముఖ్యంగా ఇలా అభిషేక జలాన్ని వాడుంటే, అంటే స్వామివారికి అభిషేకాలు చేస్తుంటే వాటిని ఏం చేయాలి అనేది చాలామంది అడుగుతున్నారండి. అలానే వీడియోస్లో అయితే చెప్పున్నాను, ఇక్కడ మరొకసారి చెప్తున్నాను. పసుపు, గంధం నీళ్లు, కుంకుమ నీళ్లు, విభూది నీళ్లు, ఇటువంటి నీళ్ళు అయితే కనుక, అంటే గరికతో చేసిన నీళ్లు, బిల్వపత్రంతో అభిషేకం చేసే నీరు కానీ, గంగా జలం కానీ, ఇటువంటి నీటితో చేసుంటే, మామూలు ఇంట్లో నీరుతో చేసినా కూడా ఈ నీటిని కనుక చిన్న కప్పుతో అభిషేకం అంతా అయిన తర్వాత స్వామివారిని శుద్ధి చేసి మళ్ళీ అలంకరణ చేసుకుంటాం కదా, అప్పుడు ఈ నీటన్నిటిని పక్కన పెట్టండి. దీంట్లో కొంచెం జలాన్ని పక్కకు తీసి పెట్టుకొని ఒక పువ్వుతో కానీ, తమలపాకుతో కానీ ఇల్లంతా కూడా చల్లుకోండి. ఇంట్లో కుటుంబ సభ్యులు ఆ సమయానికి ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా చల్లండి. మీరు కూడా పూజ చేసుకుంటున్నప్పుడు కొంచెం మీద చల్లుకోండి. ఇక మిగతా ఆ వాటర్ని అంతటినీ కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో వేయచ్చు. కాకపోతే తులసి చెట్టు దగ్గర ఎందుకు వద్దంటే పసుపు, కుంకుమ, గంధము, ఇలా చాలా రకాల నీళ్లు కలిసి ఉంటే తులసమ్మ కూడా తొందరగా నిద్రపోయే అవకాశం ఉంటుంది అనుకుంటే కనుక మీరు ఏదైనా వేరే చెట్టు మొదట్లో పోయండి. ఎవరు తొక్కని ప్రదేశాలు వేయచ్చు. పారే నీటిలో కలిపే అవకాశం ఉంటే అలా కూడా కలపచ్చు. ఇక పంచామృతాలతో చేస్తుంటే కనుక అభిషేకం, ఇవి తప్పనిసరిగా ప్రసాదంగా తీసుకోండి. మనకు తెలిసిందే, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార ఇవన్నీ కలిసి చాలా రుచిగా కూడా ఉంటాయండి. అది ప్రసాదం కింద స్వీకరిస్తే మనకి దేవాలయాలు కూడా ఇస్తూ ఉంటారు. చాలా మంచిదండి. అవి ప్రసాదం కింద అందరికీ తీసుకోవచ్చు, అందరికీ పంచిపెట్టచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోవచ్చు. ఇలా పండ్ల ముక్కలతో కనుక మీరు చేసుంటే కనుక అభిషేకం, ఇవి కూడా అంతే ప్రసాదంగా అందరూ సేవించండి. ఎన్ని రకాల పండ్ల ముక్కలతో అయినా స్వామివారికి అభిషేకం అనేది చేసుకోవచ్చు. ఇక అలాగే మీరు వేరే ఏవైనా, అంటే చెరుకు రసం కానీ, కొబ్బరి నీళ్ళు, ఇటువంటివి చేస్తుంటే అవి కూడా అంతే ఎవరు తొక్కని ప్రదేశాల్లో అయితే వేసేయండి. ఇదిగోండి ఇక్కడ మనం మట్టి శివలింగం కానీ, లేదా పసుపు శివలింగం, అన్నంతో చేసుకున్న శివలింగం పెట్టుకొని ఉంటే కనుక మీరు ఇలా తమలపాకుతో చల్లడమేనండి. ఎందుకంటే మనం పూర్తిగా అభిషేకం చేయడానికి అవ్వదు కాబట్టి నేను చూపించడం కోసం చిన్న క్లిప్ యాడ్ చేశాను. అలా తమలపాకుతో చల్లడమే. మీరు ఇలా రుద్రాక్ష దీపాన్ని పెట్టుకోవచ్చా అని అడిగారు కదండి. నేను ఆల్రెడీ పూజ వీడియోలో చేసి చూపించాను. ఆ రుద్రాక్షని ఏం లేదండి, రుద్రాక్ష అంటే స్వామివారి స్వరూపంగా భావించి చాలా పవిత్రంగా చూస్తాం కాబట్టి ఆ దీపం దగ్గర రుద్రాక్షను పెట్టడం వల్ల స్వామివారికి ప్రత్యేకంగా వెలిగించిన ఒక దీపంలాగా భావిస్తాం కనుక రుద్రాక్ష దీపాన్ని పెట్టుకోమని చెప్తాము. అలాగే అమ్మవారికి పూజ చేసే అడుగున మీరు గౌరీదేవిని కానీ, పార్వతీదేవి రూపంలో, అంటే అన్నపూర్ణాదేవి రూపంలో అమ్మవారిని పెట్టుంటే కనుక ఇలా బియ్యంలో పెట్టుకోండి. ఆ బియ్యాన్ని కూడా మీరు ఇంట్లో సాత్వికమైన ఆహారం వండుకుంటున్నప్పుడు, లేదంటే కనుక ఏదైనా పులిహోర, పొంగల్ ఇటువంటివి వండుతున్నప్పుడు ఆ బియ్యాన్ని వాడుకోవచ్చు. లేదా ఇలానే బౌల్ తీసుకెళ్ళి నిత్య పూజా మందిరంలో కూడా అమ్మవారిని అలానే పెట్టేసుకోవచ్చు, అన్నపూర్ణాదేవిని. ఇలా మీరు ఏదైనా పిండి దీపాల్లో దీపారాధన చేసుంటే కనుక మీరు ఆ పిండి దీపాన్ని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి.
అందరికీ కూడా పారే నీటిలో కలిపే అవకాశం రాకపోవచ్చు. అటువంటప్పుడు ఇంట్లోనే ఒక శుభ్రమైన గిన్నెలో నీటిని తీసుకొని ఈ పిండి దీపాల్ని దాంట్లో వేసేయండి. నీటిలో వేసేసి మనకి నీరంతా బియ్యం పిండే కాబట్టి కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత అయినా సరే ఆ నీటిని షింకుల్లో పోయకండి. ఎందుకంటే సహజంగా షింకులో అన్ని రకాల గిన్నెలు మనం కడుగుతూ ఉంటాం కాబట్టి అలా కాకుండా ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేయాలి. ఒకవేళ మీకు సిటీస్లో అలా కుదరదు అని అనుకుంటే అది మాకు తప్పదండి, ఎక్కడ పారపోవడానికి కుదరదు అని అనుకుంటే కనుక అప్పుడు మీరు అలా కలిసిపోయిన ఆ పిండి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ పిండి ప్రమిదలన్నీ కలిసిపోయినవి మీరు షింకులో ఏవి కూడా ఎంగిల్ అనేవి ఏవి లేకుండా కడగాల్సిన గిన్నెలు కానీ అవి ఏమీ లేకుండా అప్పుడు మీరు ఆ నీటిని అక్కడ పారపోయచ్చు. ఇది తప్పని పరిస్థితులు అయితే మాత్రం. ఎందుకంటే దీపం అనేది ఒక లక్ష్మీదేవి స్వరూపంగా పరబ్రహ్మ స్వరూపంగా అనుకొని దీపం వెలిగించాం కాబట్టి మీరు ఉదయం పూజ చేసిన సాయంత్రం పూజ చేసిన ఈవెన్ ఉపవాసం ఉన్నా కూడా స్వామివారికి పూజ చేస్తున్నప్పుడు పెట్టిన నివేదన చేసిన ఏవైతే నైవేద్యాలు ఉన్నాయో అవన్నీ ఉపవాసం ఉన్నవారు కూడా సేవించవచ్చు. అది అస్సలు తప్పు కాదండి, ఇంకా చాలా మంచిది కూడా. ఉపవాసం చేసిన వారు కూడా తినచ్చు. అయితే ఇక్కడ ఎలా కదిలించాలి అనేది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను స్క్రీన్ మీద ఒక మంత్రం ఇచ్చాను కదా, ఆ మంత్రాన్ని జపిస్తూ కూడా మీరు పటం పెట్టుకొనున్నా, శివలింగాన్ని పెట్టుకొనున్నా, లేదా రుద్రాక్షని పెట్టుకొనున్నా, విగ్రహాలను పెట్టుకొనున్నా, ఏ రూపంలో మీరు శివయ్యని ఆరాధించారో శివరాత్రికి ఆ రోజున ఆ రూపంలో స్వామివారిని ఇలా 3 సార్లు కదిలిస్తూ పక్కకి జరుపుతూ ఆ మంత్రాన్ని చెప్తూ స్వామివారికి ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రాన్ని చెప్పండి. ఆ మంత్రాన్ని అనుకుంటూ అనమాట. సహజంగా ఎందుకు ఈ విధంగా ఉద్వాసన చెప్తాము అని అంటే స్వామివారిని అన్ని రకాలుగా మనము పూజ చేశామనంటే స్వామివారికి ఆవాహనం చేసి మన ఇంటికి ఆహ్వానించి స్వామివారికి అన్ని ఉపచారాలతో పూజ చేసి అభిషేకాలు చేసి అన్ని రకాలుగా పూజ చేస్తున్నామంటే శివయ్య మన ఇంట్లో ఉన్నాడనే అర్థం. మరి అటువంటి స్వామివారిని మనం తప్పనిసరిగా ఒక మంత్రోచ్చారణతోనే ఈ చిన్న మంత్రం అనుకుంటూ తప్పనిసరిగా ఉద్వాసన చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి అని అంటే 27వ తారీఖు ఉదయం పూట చెప్పాలి. 26వ తారీఖు అర్ధరాత్రి అంటే ఇక తెల్లవారితే మనం గురువారం అని అంటాము. అర్ధరాత్రి నిశ్చితకాల సమయం లింగోద్భవ సమయంలో పూజను చేసుకుంటారు చాలామంది. అర్ధరాత్రి పూజ చేసినా లేదా 26 అంతా బుధవారం ఉదయం సాయంత్రాలు పూజ చేసినా సరే 27వ తారీఖు గురువారం ఉదయం మరొకసారి స్వామివారికి ఈ దీపారాధన అనేది మళ్ళీ చేసి 2 కొత్త పూలు పెట్టి అప్పుడు మళ్ళీ మీరు ఏదైనా క్లుప్తంగా శివుని అష్టోత్తరం కానీ అవి చదువుకొని అప్పుడు మళ్ళీ స్వామివారికి దీపారాధన ఉండంగానే ఈ మంత్రోచ్చారణతో అంటే ఆ మంత్రం చెప్తూ స్వామివారికి అమ్మవారికి ఉద్వాసన చెప్తాం. ఉద్వాసన చెప్పి దీపం అప్పటి వరకు దీపం ఉండాలి. తర్వాత దీపాలు కొండెక్కుతాయి కదా రెగ్యులర్గా మనం చేసే దీపారాధన, ఆ దీపాలు కొండెక్కిన తర్వాత మీరు ఈ సామాన్ అంతా తీసి సర్దుకోవచ్చు. ప్రత్యేకంగా పూజాపీఠం లేకుండా నిత్య పూజా మందిరంలోనే ఈ పూజను చేసుకొని ఉంటే ఉద్వాసన చెప్పాలనంటే వారి ఇంట్లో నిత్యంగా అంటే రోజు పూజ చేసే అలవాటు ఉంటే అటువంటి వాళ్ళు చెప్పరండి. ఎందుకంటే వాళ్ళు రోజు పూజ చేసుకుంటారు, రోజు ఏదో ఒక నైవేద్యం స్వామివారికి పెడుతూ ఉంటారు. అలా కాకుండా శివరాత్రికి మాత్రమే చేసుకున్నాము లేదా ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లోనే చేసుకున్నాము అనుకున్న వాళ్ళు ఎవరైతే రేపు శివరాత్రి పూజని నిత్య పూజా మందిరంలో చేసుకుంటే వారు తప్పనిసరిగా ఉద్వాసన చెప్పాలి. ఎందుకంటే శివరాత్రికి స్వామివారిని ఆవాహనం చేసి మన ఇంట్లో పూజ చేశామంటే స్వామివారు ఉన్నారు మన ఇంట్లోనే నమ్ముతున్నప్పుడు స్వామిని అలా ఉంచుకొని పూజ లేకుండా దీపారాధన లేకుండా నైవేద్యం లేకుండా ఉంచకూడదు. అందుకని నిత్య పూజా మందిరంలో చేసుకున్నా సరే ఈ అప్పుడప్పుడు పూజ చేసుకునే వాళ్ళైతే కనుక తప్పనిసరిగా ఉద్వాసన చెప్పాలి. మరుసటి రోజు నుంచి మళ్ళీ మీరు ఎప్పుడైనా పూజ చేసుకోవాలనుకుంటే మామూలుగా చేసుకోవచ్చు. అందుకని ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది. వాళ్ళైనా ఈ మంత్రం చెప్తూనే ఉద్వాసన చెప్పాలి. ఇక అలాగే పుట్టమన్నుతో చేసుకున్న శివలింగం కానీ మీరు పెట్టుకొని ఉంటే వాటర్లో నిమజ్జనం చేసేసి ఉద్వాసన చెప్పి స్వామివారిని కదిలించి అన్ని సర్దేసుకుంటాం కదా, అప్పుడు ఆ పుట్టమన్ను శివలింగం ఏదైతే ఉందో ఆ శివలింగాన్ని నీటిలో నిమజ్జనం చేసి తులసి చెట్లో పోయొచ్చు లేదా మట్టే కాబట్టి వేరే ఏ చెట్లైనా పోయొచ్చు. అలాగే పసుపుతో చేసిన శివలింగం కానీ అన్నంతో చేసిన శివలింగం అయితే కనుక పారే నీటిలో కలిపేసేయండి. పసుపుతో చేసిన శివలింగం అయితే కనుక వేరే ఏదైనా చెట్టు మొదట్లయితే పోసేయండి. ఈ విధంగా నిమజ్జనం చేసుకోవాల్సి ఉంటుంది. అదే మామూలుగా డైలీ ఇంట్లో చేసుకునే శివలింగం అయితే కనుక నిత్య పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చు. ఇలా కొబ్బరి దీపం పెట్టుంటే కనుక ఇది కూడా అంతే, పారే నీటిలో వేయటం కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ ఈ కొబ్బరి చెప్పుని వాడేసేయండి. అలాగే అఖండ దీపం కూడా మీరు అఖండ దీపం పెట్టుంటే కనుక ఉద్వాసన చెప్పే సమయం వరకు మాత్రం అఖండ దీపం కొండెక్కకుండా చూసుకోవాలి. అప్పటి వరకు అఖండ దీపం వెలుగుతూ ఉండాలి. అంతవరకు నూనె ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీరు మిగతా దీపారాధన కొండెక్కిపోయి అన్ని సామాన్లు సర్దుకుంటున్నా కూడా ఇంకా అఖండ దీపంలో నూనె ఉండి ఆ దీపం వెలుగుతూ ఉంటే ఇక ఆ దీపాన్ని తీసి నిత్య పూజా మందిరం దగ్గర పెట్టేయచ్చు లేదా
బయట తులసమ్మ దగ్గరైనా పెట్టేయచ్చు. ఎందుకంటే ఉద్వాసన చెప్పేశారు కాబట్టి అప్పటి వరకు ఆ దీపం వెలిగింది కాబట్టి సరిపోతుందనమాట. ఆ అఖండ దీపం అడుగున బియ్యం కానీ, నారికేళ దీపం కింద బియ్యం కానీ, పిండి ప్రమిదల కింద బియ్యం కానీ ఏదైనా వేసుంటే మీరు ఆ బియ్యాన్ని చక్కగా మీరు నాన్ వెజ్ వండిన రోజు కాకుండా అన్నం కింద మిగతా రోజుల్లో అన్నం కింద వండుకోవచ్చు. పులిహోర లాగా చేసుకొని తినచ్చు, ఏదైనా పొంగల్ లాగా చేసుకొని తినచ్చు, ఎవరికైనా పంచిపెట్టచ్చు కూడా ప్రసాదం కింద చేస్తే. అఖండ దీపం మాత్రం ఉద్వాసన చెప్పే వరకు వెలిగితే సరిపోతుంది. 27వ తారీఖు గురువారం ఉదయం ఈ విధంగా స్వామివారికి ఉద్వాసన చెప్పాలి. ఆ దీపారాధన ఉండంగా ఉద్వాసన చెప్తాం. దీపారాధన కొండెక్కిన తర్వాత ఇక ఇక్కడ పెట్టిన వస్తువులన్నీ సర్దుకోవచ్చు. పసుపు కుంకాలు అమ్మవారికి సమర్పించుంటే కనుక అవి తీసుకెళ్ళి నిత్య పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చు. లేదంటే కనుక అవి వాటిని మళ్ళీ మీరు ఇంట్లో వాడుకోవచ్చు. పసుపుని ఆడవారి మొహానికి రాసుకోవచ్చు, తులసి కోటకి రాయొచ్చు, గడపకి రాయొచ్చు. కానీ కాళ్ళకి మనం మాత్రం కాళ్ళకి రాసుకోకూడదు. ఈ విధంగా వాడుకోవచ్చు. కుంకుమ ప్రతిరోజు నిత్యం బొట్టుగా ధరించవచ్చు. ఏదైనా పూజలకి అంటే ఇలా అలంకరణకి గడపకి బొట్టు పెట్టడానికి, తులసి కోటకు బొట్టు పెట్టడానికి కూడా వాడచ్చు ఆ కుంకుమని. ఇలా ఇక్కడైతే అన్నపూర్ణాదేవిని అమ్మవారిని ఇదే విధంగా తీసుకెళ్ళి నిత్య పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చు. ఈ బిల్వ దళాలు కానీ, అవన్నీ పూల రేకులు కానీ, పూలు కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. అప్పుడే కొత్త పూలు పెట్టుండి ప్రత్యేకంగా పూజాపీఠం ఏర్పాటు చేసుకోనుండి కొత్తగా పూలు పెట్టుంటే కనుక ఆ పూలని తీసుకెళ్ళి నిత్య పూజా మందిరంలో శివయ్య పటంగాని విగ్రహంగానే అక్కడ పెట్టేసుకొని అవన్నీ అక్కడ వేసేయచ్చు అనమాట. ఈ పీఠం దగ్గర వాడిన పూలన్నీ శివయ్య ముందే మళ్ళీ నిత్య పూజా మందిరంలో వేసేయండి. ఆ రోజంతా కూడా ఆ పూలను అలానే ఉంచుకోవచ్చు. ఇక కొబ్బరికాయ కొట్టుండి మీరు ఈ ప్రసాదాన్ని ఏం చేయాలంటే ఇంట్లో ఇది మామూలుగా కొబ్బరి చెప్పును వాడేసుకోవచ్చండి. అది ఇంకేం పర్లేదనమాట. అఖండ దీపం వాడిన మూకుడిని మళ్ళీ మనం ఎప్పుడైనా ఇలా అఖండ దీపాలు దేవీ నవరాత్రులకు కానీ అలా కూడా ఉపయోగించుకోవచ్చండి. ప్రతిసారి కొత్తదే కొనాలి లేదు. కొంతమంది ఏంటంటే ఒక సంకల్పం అనుకొని చేసుకుంటున్నాం కదా, ఎప్పుడో ఒకసారి వెలిగించేది కదా అని ఇలా అఖండ దీపం కోసం కొత్త మూగుడు కొంటూ ఉంటారు. ఈ పాతని ఇలా వాడిన దాన్ని పారే నీటిలో వేస్తుంటారు. అలా అన్నా చేసుకోవచ్చు. లేదు మేము ప్రతిసారి కొనలేమని అనుకుంటే దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టేసుకొని మళ్ళీ రేపు మనం ఎప్పుడైనా దసరాలో కానీ ఎప్పుడైనా ఏదైనా పండగ రోజుల్లో మీరు అఖండ దీపాన్ని పెట్టాలి అని అనుకుంటే కనుక ఈ మూకుడిని మళ్ళీ వాడుకోవచ్చు. పూజాపీఠం ఏర్పాటు చేస్తుంటే కనుక ఆ పీఠాన్ని కూడా శుభ్రంగా కడిగి మళ్ళీ వాడుకుంటాము. చీపిరితో ఊడవద్దు. అలాగే పూజాపీఠం ఏర్పాటు చేసిన అడుగున నేల మీద కూడా మనం ముగ్గు పెట్టి ఉంటాం కదా, ఆ ముగ్గు పెట్టిన చోట కూడా డైరెక్ట్గా చీపిరితో ఊడవద్దండి. ఎందుకంటే అది స్వామివారికి ఒక ఆసనంగా ఏర్పాటు చేసిన ప్రదేశం కనుక. క్లాత్తో ఆ ముగ్గదంతా కూడా దగ్గర చేసుకొని ఆ తర్వాత అదంతా తీసేసిన తర్వాత మీరు మాప్ పెట్టేసుకోవచ్చు. స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఈ పువ్వు నేను పూజ చేస్తున్నప్పుడు పడిందని. ఆ పువ్వు స్టార్టింగ్ పడిన దగ్గర ఎట్లా పెట్టాను అంటే పటాల దగ్గర ఎలా పెట్టాను స్టార్టింగ్ పూజ దగ్గర నుంచి మధ్యలో ఆ పువ్వు అదంతా అది ఎలా పడింది అనేది నాకు వీడియో చూస్తే నేను వీడియో స్క్రీన్ మీద కూడా రాశాను. ఒకసారి పూజా వీడియోలో నేను షేర్ చేస్తున్నాను అనమాట. ఇలా ఏదైనా అమ్మవారి పూజలు చేస్తున్నప్పుడు కానీ ఇలా స్వామివారి పూజ చేస్తున్నప్పుడు నాకు ఇలా పువ్వు పడితే ఒక సెంటిమెంట్ లాగా అలా బీరువాలో దాస్తూ ఉంటానండి. ఇప్పటికీ అలాగా ఒక 3-4 పువ్వులు ఉన్నాయన్నమాట. కొంచెం డ్రై అయిన దాకా ఉంచి తర్వాత వాటిని చెట్టు మొదట్లో వేసేస్తూ ఉన్నాను. అంటే భక్తితో చేసుకున్నప్పుడు భక్తి శ్రద్ధలతో మనం ఎటు చూసినా శివమయ్యలాగా అమ్మవారి రూపంగా భావిస్తూ ఉంటాం. ఇలాంటి విధంగా జరిగితే ఒక సెంటిమెంట్గా ఫీల్ అవుతాం కాబట్టి నేను అలానే ఫీల్ అయ్యాను. అంతకుమించి ఏమీ లేదు. ఇదండి శివరాత్రి పూజా పీఠాన్ని కదిలించే పద్ధతి. పూజలో పడిన వస్తువులు ఏం చేయాలని చెప్పాను కదా. ఇంకా మీరు మిగతా స్వామివారి చిత్రపటం కానీ విగ్రహాలు కానీ దాచాలని కూడా దాచేయచ్చు. శివుని చిత్రపటం అయితే నిత్య పూజలు కూడా రోజు ఉంటేనే ఆది దంపతులుగా స్వామివారి చిత్రపటం చాలా మంచిదండి. ఇదండి శివరాత్రికి ఉద్వాసన చెప్పే పద్ధతి. పూజలో పడిన వస్తువులు ఏం చేయాలని వివరించాను కదా. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. శివలింగం ఉన్నవారైతే కనుక ఆల్రెడీ ఈ పూజ కోసమే తెచ్చుకున్న వారు ఉంటే రోజు నిత్య పూజా మందిరంలో పెట్టుకోండి. అలా అభిషేకం చేయలేము అని అంటే కనుక మీరు బియ్యంలో కానీ అలా పెట్టేసి ఉంచండి. నిత్యం కూడా ఆయనకు అభిషేకం అవుతున్నట్టుగా అవుతుంది. లేదా తులసి కోటలో కూడా పెట్టుకోవచ్చు. రోజు మీరు తులసి కోటకి నీరు పోసినట్లయితే కనుక శివునికి కూడా రోజు అభిషేకం చేసిన వారు అవుతారు. ఇదండి మరి ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లారిటీ అనేది ఇస్తాను. మీరందరూ కూడా శివరాత్రిని చాలా బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రుద్రాక్షను కూడా మీరు డబ్బులు నిల్వ ఉంచే ప్రదేశంలో లేదా నిత్య పూజా మంత్రాల్లో కూడా ఉంచేసుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. మరొకసారి మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం.